ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళగానే ఇది తాకి చూడండి. ఆ రోజు ధనలాభం కలుగుతుంది, అప్పులన్నీ తీరిపోతాయి. ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ముందుగా ఈ వస్తువును తాకితే చాలు, ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీరు ఊహకి కూడా అందని అంత డబ్బును చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. అంత శక్తివంతంగా ఈ వస్తువును తాకటం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి. ఇలా ప్రతిరోజు కూడా మీరు ఆ వస్తువును తాకటం వల్ల మీకు ధనపరంగా మీరు చేసే ఉద్యోగంలో అవ్వచ్చు, లేదా వ్యాపారంలో అవ్వచ్చు, లేదా మీరు చేసేటటువంటి పని ఏదైనా సరే ఆ పనిలో మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే ఈ వస్తువు అనేది అంత విలువైన వస్తువు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో వంటింట్లో ఉండేటటువంటి వస్తువు ఇది. కాబట్టి చక్కగా మీరు ఉదయం లేవగానే వెళ్ళి ఈ వస్తువును తాకండి. అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి మీరు చక్కగా మంచిగా కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది మీరు ఈ వస్తువును తాకటం వలన మీ జీవితంలో సాధించగలుగుతారు, చూడగలుగుతారు. ఎందుకంటే ఈ వస్తువు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు. ప్రతి ఒక్కరికి కూడా దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి వస్తువు ఇది. కాబట్టి చక్కగా మీరు కూడా తాకేసేయండి. అది ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే వీడియో పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది కూడా ఏంటంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, లేదా కొంతమంది మగవారు కూడా ఉదయం లేచిన తర్వాత ఏంటంటే వంటగదిలోకి వెళుతూ ఉంటారు. ఎందుకంటే భర్త ఉద్యోగం పని మీద ఆఫీస్కి వెళుతుంటే అంటే వాళ్ళకి క్యారేజ్ రెడీ చేయడం కోసం అవ్వచ్చు, లేదా పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటే వాళ్ళకి క్యారేజ్ బాక్స్ రెడీ చేయడం కావచ్చు. ఇలా వంట పని మీద ఏంటంటే వారు వంటగదిలోకి వెళుతూ ఉంటారు. వంటగదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులు అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి తాకుతూ ఉండి అలా వంట చేసి వారి యొక్క పనులు పూర్తి చేసి చక్కగా వారికి క్యారేజీలు అవి సర్దుతూ ఉంటారు. అయితే మనం నిద్ర లేచిన తర్వాత వంట చెయ్యక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లేచిన దగ్గర నుంచి టీలని, కాఫీలని, టిఫిన్ అని, అలాగే భోజనం ఏర్పాట్లని చెప్పేసి ఆడవారందరికీ కూడా వంటగదిలోనే లేచిన దగ్గర నుంచి ఎక్కువగా పనులనేవి ఉంటాయి. అలా రాత్రి పగలు ఎక్కువగా కూడా వంటగదిలో గడుపుతూ ఉంటారు. మనం వంటగదిలో నిత్యావసర వస్తువులు ఎన్నో రకాలు పెడుతూ ఉంటాము. అంటే ఉప్పు, పప్పు, చింతపండు, పంచదార, బెల్లమని మనకు వంటకు కావలసినటువంటి సరుకులు, మినప్పప్పు, ఆవాలు, తిరగమాత గింజలు, ఇలా ఎన్నో రకాలుగా ఏంటంటే చక్కగా డబ్బాల్లో అన్నింటినీ కూడా సర్దుకొని మనం అలమారల్లో పెట్టుకుంటూ ఉంటాము. అయితే కొంతమంది ఎక్కువ తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి ధనం కాస్త చేతిలో ఉన్నోళ్ళు నెలవారీగా సరుకుల రూపంలో తెచ్చుకొని సర్దుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక 10 రోజులకు అలా తెచ్చుకొని సర్దుకునే వాళ్ళు ఉంటారు. అలా వారి యొక్క ఇష్టాన్ని, అవసరాన్ని బట్టి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఈ వస్తువు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరికీ కూడా ఈ వస్తువును తాకాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్ది. అయితే ఆ వస్తువునే మీరు ముందుగానే తాకినట్లయితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఆ రోజంతా కూడా ధనం అనేది వద్దన్నా కూడా వచ్చి పడుతుంది. అంత శక్తివంతంగా ఆ వస్తువు అనేది మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. మనకి ఎన్ని గదులు ఉన్నప్పటికీ కూడా ఇంటి పరంగా ఏంటంటే బెడ్రూము, హాలు, వంటగది ఇలా ప్రతిదీ కూడా ఉంటాయి. కానీ అన్నింట్లో కల్లా కూడా పవిత్రమైనటువంటి గది, అలాగే శక్తివంతమైనటువంటి గది ఏది అని అంటే వంటగది. అది చిన్న ఇల్లు అవ్వచ్చు, లేదా పెద్ద ఇల్లు అవ్వచ్చు. కానీ మీరు ఎక్కడైతే పొయ్యి పెట్టుకొని చక్కగా వంట చేసుకుంటూ ఉంటారో ఆ వంటగది అనేది ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
ఆ గదిలో ఏంటంటే దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి వంటగదిలో కూడా ప్రత్యేకంగా పూజా మందిరాన్ని, పూజ గదిని కూడా నిర్మించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి దేవుడి పూజ గది ఎంత ముఖ్యమైనదో వంటగది కూడా అంత ముఖ్యమైనది, అంత పవిత్రమైనది. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రంగా వంట అయిన తర్వాత అంతా చక్కగా శుభ్రం చేసుకొని అంట్లన్నీ గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని మీరు ఎంత నీటుగా ఉంచుకొని ఎంత నీటుగా సర్దుకోగలిగినట్లయితే వంటగది మీకు అంత బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. వంటగది అంత ముఖ్యమైనటువంటి పాత్రను మన ఇంటి పరంగా అలాగే మన సంపాదన పరంగా పోషిస్తుంది. కాబట్టి ఇల్లు యొక్క శుచి శుభ్రాన్ని బట్టి ఆ ఇంటి యొక్క వాతావరణం, ఆ ఇంట్లో మనుషుల యొక్క ఆలోచన స్థితిగతులు సంపాదన పరంగా అవ్వచ్చు, వారి యొక్క అన్ని రకాల ఆలోచనలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి ఇల్లాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మనం వంట చేసేటటువంటి పొయ్య అది చిన్న పొయ్య అవ్వచ్చు, పెద్ద పొయ్య అవ్వచ్చు, గ్యాస్ స్టవ్ అవ్వచ్చు, లేదా మామూలుగా కట్టెల పొయ్య అవ్వచ్చు. మనకు వెనకట రోజుల్లో చూసినట్లయితే చక్కగా మన పెద్దవారు, మన పూర్వీకులు ఏంటంటే మనకి ఎర్రమట్టితోటి ఇలా వాటితో చక్కగా పొయ్యలు అలుక్కొని ఆ పొయ్యల మీద ముగ్గులు వేసుకొని చక్కగా కట్టె పుల్లలు తీసుకొని వచ్చి వంట చేస్తే అసలు ఆ వంట ఎంత కమ్మగా ఉండేదండి. అలాంటి పొయ్యల మీద చేసిన వంటకు రుచి ఎక్కువ, అలాగే ఆరోగ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి రోజుల్లో మనకు అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఉన్న గదిని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా పొయ్యిని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే పొయ్యికి శుక్రవారం పూట చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం, ఇలా మీరు చేసేటటువంటి పనిని బట్టి మీరు ఉంచుకునే శుభ్రాన్ని బట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఎందుకంటే వంటగది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వంటగదిలో ప్రత్యేకంగా పూజ గది కూడా ఉంచుకొని పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా మనం నియమనిష్టలతో ఉండాలి. అలాగే మనం శుద్ధిగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ని కూడా లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. పొయ్యిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అంత పవిత్రమైనటువంటి గదిలో మీరు ఉదయం వెళ్ళిన తర్వాత ఈ విధంగా చెయ్యండి. దీనికి ప్రత్యేకంగా మీకు నియమాలేమీ అవసరం లేదు. ఎందుకంటే తెల్లవారుజామున లేవగానే ఎవ్వరూ కూడా స్నానం చేయడం అంటే కుదరదు. కాబట్టి మీరు స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ వస్తువును తాకాలి అనే రూల్స్ ఏమీ లేవు. మీరు స్నానం చేయకుండా మామూలుగానైనా సరే, అంటే చక్కగా కాస్తంత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మీరు ఈ వస్తువుని తాకొచ్చు. అలాగే మీరు మాంసాహారం తినకూడదు. ఇలాంటి నియమాలు ఏమీ కూడా దీనికి ఉండవు. ఎందుకంటే మనం నిత్యావసర వస్తువుల్లో ప్రతిరోజు కూడా ఆ వస్తువును వాడుతూ ఉంటాం. కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలనేవి ఏమీ లేవు. జస్ట్ ఊరక అలా తాకితే చాలు. అలా దాన్ని తాకితే మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే కొంతమంది పొయ్యి దగ్గర ఏంటంటే పొయ్యి తుడుచుకునే గుడ్డలు కూడా చినిగిపోయినవి, కొంచెం కాలినవి, అలాగే బాగా మురికిగా ఉన్నవి అలా ఉంచుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదు. డైనింగ్ టేబుల్స్ మీద కానివ్వండి, లేదా మనకు పొయ్యిల మీద కానివ్వండి బరువులు పెట్టేసి లేదా ఖాళీ గిన్నెలు పెట్టేసి అలా వదిలేసేయడం కానివ్వండి, చినిగిపోయినవి కాలినవి అలా ఉంచడం కానివ్వండి, ఇలా ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. అవేంటంటే దరిద్రాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు పొయ్యి తుడుచుకునేటటువంటి గుడ్డైనా సరే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక మీరు ముందుగా తాకాల్సినటువంటి ఆ వస్తువేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటారు. ముఖ్యంగా రాళ్ల ఉప్పు ప్యాకెట్, దీనినే కళ్ళు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఈ ఉప్పు ప్యాకెట్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చుకుంటారు కదా. మనం రోజు వండుకునేటువంటి వంటల్లో కళ్ళు ఉప్పును తప్పక వేయాల్సిందే. కాబట్టి ఉప్పేలే అని చెప్పి అనుకోవద్దండి.
ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఉప్పుకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉప్పుకు మన సంపాదనను పెంచి అప్పులను తీర్చే శక్తి అనేది ఉంది. ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు ఎంతో శక్తివంతమైనది. మీరు ఉప్పు పోసుకుంటారు కదా, అది జాడి అవ్వచ్చు లేదా ఒక గాజు సీసా అవ్వచ్చు. ఇలా మీరు మీ ఇష్టాన్ని బట్టి దేంట్లో ఉప్పు వేసుకున్నా కూడా మీరు ముందుగా వంటగదిలోకి వెళ్ళగానే ఒక్కసారి ఆ ఉప్పు జాడిని తాకండి లేదా ఆ ఉప్పు సీసాను తాకండి. అలా తాకటం వల్ల ఏంటంటే ఇక ఆ రోజు అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉప్పు లోపల ఉప్పును తాకాల్సిన పని లేదు. మనం ఆ గాజు జాడి పైన తాకినా చాలు. ఆ గాజు సీసాను లేదా ఉప్పు డబ్బా అయినా సరే మీరు అలా తాకితే చాలు. మీరు చక్కగా జాడీలో ఉప్పును పోసుకుంటే ఇంకా మంచిది. గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ పోసుకుంటే చాలా మంచిది. మీరు ఉదయం లేవగానే చక్కగా అలా తాకండి. అలాగే కల్లు ఉప్పును కూరల్లో వేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అలా ఉప్పు జాడిని మీరు తాకేసి ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి చక్కగా పొయ్యి మీద పాలు కాగబెట్టుకోవడం, తర్వాత చక్కగా ఆ పాలతో టీ పెట్టుకోవడం. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పాలు అన్నా కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి చక్కగా పాలు కాగబెట్టుకొని వాటితో టీ కాచుకొని తాగండి. ఈ విధంగా మీరు ముందుగా తాకాల్సినటువంటి వస్తువు ఏంటంటే ఉప్పు జాడి అన్నమాట. ఉప్పు జాడియా లేదా ఉప్పు సీసానా, ఇలా మీరు ఏదైతే ఉప్పు వేసుకుంటారో ఆ జాడిని పైన తాకినా చాలు. మీకు ఆ రోజంతా కూడా అదృష్టం అనేది పడుతుంది. ఇలా ప్రతిరోజు కూడా చెయ్యండి. అలాగే ఇంకా మీరు ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్లోకి ఒక గుప్పెడు కల్లు ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకొని ఆ బౌల్లో రోజు కూడా ఒక 5 రూపాయలు లేదా ఒక 2 రూపాయలు కాయిన్స్ వేయండి. అలా వేసేసి పక్కన పెట్టుకోండి. అలా కొంత అమౌంట్ అయిన తర్వాత మీరు ఏంటంటే కొంతమందికి చిన్న చిన్న బాకీలు ఉంటాయి కదా, ఒక 5,000ని 10,000ని ఇలా ఉంటాయి. అలా కొన్ని డబ్బులు అయిన తర్వాత వాటికి తోడు ఇంకా కొన్ని వేసుకొని మీరు ఆ అప్పును తీర్చవచ్చు. ఇలా ఉప్పు బౌల్లోనే ఎందుకు వేయాలి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. అలా అందులో డబ్బులు అనేది వేయడం వల్ల ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లేసి ఒక 5 రూపాయలు కానీ ఒక 2 రూపాయలు కానీ లేదా ఒక 10 రూపాయలు కానీ మీ దగ్గర ఉన్నప్పుడు వేయండి. అలా వేయడం వల్ల ఆ డబ్బును ఈ ఉప్పు మనకు బాగా ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించడం వలన మనకు త్వరగా డబ్బు అనేది చేకూరుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆ డబ్బుతో అప్పు ఉంటే అప్పు తీర్చుకోండి లేదా ఏదన్నా పొదుపు చేసుకోవడం, బంగారం తెచ్చుకోవడం ఇలాంటివైనా మీరు చేసుకోవచ్చు. ఇలా మీరు ఉప్పు తీసుకొచ్చుకొని సీసాలో పోసుకున్న తర్వాత వంటల్లో వాడుకుంటూ ఉండండి. పక్కన ఇంకో బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి దాంట్లో రోజు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఉన్నదాన్ని బట్టి డబ్బు వేస్తే మీకు పొదుపు అవుతుంది. తద్వారా మీకు అప్పులు ఏదన్నా ఉన్నా కూడా చక్కగా తీర్చుకోవచ్చు. అలా కొంత అమౌంట్ ఉప్పు బౌల్లో వేయడం వల్ల ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది. చక్కగా మేము చెప్పిన విధంగా అలా చేసేయండి. ఇక ఆ తర్వాత పాలు కాగబెట్టుకోవడము, పిల్లలకు టిఫిన్ చేసుకోవడము, మీరు వంట చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసేయండి. ఒక్కసారి మేము చెప్పిన విధంగా చేసి చూడండి. మీకు ఎంత బాగా కలిసి వస్తుందో మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు వద్దన్నా కూడా మీరు అలా తాకుతూనే ఉంటారు. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు 5 రోజులు మాత్రం తాకొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా ఉదయం లేవగానే ఈ వస్తువును తాకండి.
అర్థమైంది కదండి, ఏ వస్తువును తాకటం వలన మీ జీవితం బంగారుమయం అవుతుంది, అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అలాగే కోట్లు సంపాదించుకునే అవకాశం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.